ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, బాగా ప్రిపేర్ అవ్వండి. బుద్ధిగా ఉండండి, స్కూల్స్ కి వెళ్తున్నారు. ఓకే ఇదిగోండి మేడం, వీడే మా బాబు. మీరు ట్యూషన్ చెప్పాల్సింది వీడికే. ఓకే మేడం, తప్పకుండా. మేడం మా వాడు కొంచెం తులువగాడు. అదేంటి హల్వా లాగా? అంటే కొంచెం అల్లరి ఎక్కువ అని. మరేం పర్లేదండి, నాతో ట్యూషన్, పులితో ఫ్యాషన్ అన్ని నేను సెట్ చేసేస్తా. ఓకే మేడం, ఫీజు చెప్పండి. పర్ మంత్ కా పర్ ఇయర్ కా ఏదైతే మీకు ఓకే. మా వాడిని సెట్ చేస్తే పర్ మంత్ ఫీజు పర్ డేకి ఇచ్చేస్తా. అమ్మో బాబాయ్, పర్ మంత్ పర్ డే కి ఇస్తుందా? ఓకే అండి, నాకు ఓకే. టైమింగ్స్ ఏంటి మరి? మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను రెడీ. అయితే రాత్రి 12:30కి వస్తాం. అదేంటి ఆ టైంకి ఎలా? దయ్యాలే దొబ్బి తిని పడుకునే టైము. మరి టీచర్ మీరా నేనా? టైం చెప్పండి. అలా అంటారా? 6 to 8. ఓకే మేడం, జాగ్రత్త మా వాడితో. వాడు ట్యూషన్ కి వచ్చిన వాడికే రిస్క్, నేను వచ్చి ట్యూషన్ చెప్పిన వాడికే రిస్క్. చదివిచ్చి పాడేస్తా. అరే నీకు ఎన్ని టేబుల్స్ వస్తాయిరా? ఓకే గో. అదేంట్రా ఇలా వచ్చావు? నాకు ఇలాగే ఇష్టం, నేను ఇలాగే వస్తా. ఇంకా నేను పాక్కుంటూ రాలేదు. అగోరించాలే, వచ్చి కూర్చో. స్టూడెంట్స్, హీ ఈజ్ అవర్ న్యూ జాయినర్. ఏ పాండే, వీడేంటి ఇలా ఉన్నాడు? వీడు విడేశాలు. పోయి కూర్చోరా. నేను కూర్చో, నాకు నిల్చుంటేనే ఇష్టం. అదేంట్రా కూర్చో. చెప్పనా, నీ పేరేంటి? నేను చెప్పా నా పేరు హా? మూసుకొని చెప్తావు, మూతి పగలగొట్టమంటావా? జిలేబీ. సరే కాసేపు చదువుకో. మేడం, నాకు ఈ టేబుల్ డౌట్ ఉంది. అరే జిలేబీ, నీకు వచ్చుగా చెప్పరా. నేను చెప్పా. ఎందుకురా? సారికా, నాకు రావు టీచర్. మొన్న వస్తాయన్నావు. అది మొన్న టీచర్. దౌడ పగులుతుంది, మొన్ననే చెప్పొచ్చుగా. మీరు మా ట్యూషన్ టీచర్ ఏంటి మొన్న, అందుకే చెప్పలేదు. మేడం, కార్తీక్ వల్ల నానమ్మ వస్తుంది. ఎందుకురా కార్తీక్? మా నాన్నమ్మ ట్యూషన్ ఎలా చెప్తున్నారని చూడడానికి వస్తా అని చెప్పింది టీచర్. రే, మీ నాన్నమ్మ ఎందుకురా మధ్యలో? సిఐడిల వెరిఫికేషన్ కా? మీ అమ్మ వాళ్ళు ఎవరు అడిగినా మంచిగానే చెప్తున్నా అనాలి, లేదంటే రేపటి నుంచి అందరికి పనిష్మెంట్ ఇస్తా, జాగ్రత్త. ఏం మేడం, ఎలా ఉన్నాడు మా వాడు? నేనేమైనా డాక్టర్ నా అండి వాడు ఎలా ఉన్నాడో చెప్పడానికి? అలా కాదు మేడం. ఓ సారీ, బానే ఉన్నాడు, హైట్ కలర్. పెద్దయ్యాక మారొచ్చు. అబ్బబ్బా, అలా కాదండి, చదువులో ఎలా ఉన్నాడని. 5th క్లాస్ లో ఉన్నాడమ్మా, నెక్స్ట్ 6th. తర్వాత 7th, అది మాకు తెలుసు. చదువు బాగా చదువుతున్నాడా లేదా అని. సూపర్ చదువుతాడు. ఇదే అప్పటి నుంచి అడిగింది, ఇంకా నా వల్ల కాదు. బాగైంది, ఇంకోసారి ఇన్వెస్టిగేషన్ కి రారు. మీరేం చూస్తున్నారు, చదవండి. ఏ సారిక, నా హెయిర్ బ్యాండ్ చూడే సువిక్షాన్ని ఎంత బాగా రాపించుకున్నాను. ఏ నా బ్రాస్లెట్ చుట్టూ నా డ్రెస్ కి ఎంత బాగా మ్యాచ్ అయిందో. నాది కూడా సేమ్ టు సేమ్. అవునే, ఇవాళ చాలా క్యూట్ గా ఉన్నారు అందరూ. అవునే, సేమ్ బ్రేస్లెట్స్. ఇవాళ నిన్న ఫేవరెట్ కడియం పెట్టుకున్నా, చాలా బాగుంది కదా చైత్ర. అవునరా, చాలా బాగుంది. ఏంటి గుసగుసలు? ఏం లేదు మేడం, ఏం లేదు. ఏంటి మేడం కి తెలీదా నీ హెయిర్ బ్యాండ్స్ గురించి? అబ్బా, పందిదాన్ని ఇరికించకండి. ఏంటి సువి లైట్ లా వెలుగుతున్నావు? మీరు నన్ను ఎక్కడ వెలుగనిస్తారు? మధ్యలో వచ్చి ఆర్పేస్తారు కదా. ఏంటి? అదేం లేదు మేడం, హెయిర్ బ్యాండ్స్ గురించి అడుగుతుంది. అబ్బో, చదువులో ఏది అడగరు గానీ హెయిర్ బ్యాండ్స్ కావాలి మనకి. మీరు కూడా ఎప్పుడైనా ఇవాళ బాగున్నావు అంటారా? చదువులో ఇది చదువు అది చదువు అంటారు కానీ. ఎందుకు అలా సాగబిక్కుతున్నారు దారం లాగా? ఈ మొక్కటి చెప్పకపోతే ఏమో తిని రాలేదా అంటది, చెప్తేనేమో సాగబిక్కుతున్నారు అంటది. కష్టమేనా సామి? అరే అందరు కొద్దిసేపు చదువుకోండి, బుక్స్ తీసి. బానే అందరు గొర్రెలాగా బానే ఊపుతున్నారు గానీ బుక్స్ తీసి చదవండి. మా అందరినీ కాస్తున్న పెద్ద గుర్రకు నువ్వే. ఒసే, వినపడింది. వినాలనే అన్నాంలే. మీ ఇయర్స్ చాలా షార్ప్ టీచర్. అలానా సువి, ఇలారా. నీ ఇయర్స్ ఎంత స్ట్రాంగో చూద్దాం. నీ ఇయర్స్ ఎంత స్ట్రాంగో నేను చెప్తా కదే. పర్లేదు సువి, నీవు కూడా షార్పే, పట్టుకోగానే నాకు తెలుస్తుంది. ఏరా కార్తీక్, నిన్నటి హోంవర్క్ చేసావా? లేదు మేడం. ఏరా, రోజు ఏదో ఒక సాకుతోటి హోంవర్క్ ఎగ్గొడతావు. మా ఇంట్లో కరెంట్ లేదు టీచర్. చా, సరే వెళ్ళి హోంవర్క్ చేయనందుకు పనిష్మెంట్ కింద గోడ కుర్చీవి. అదేంటి, గోడ కుర్చీలో ఎలా కూర్చుంటుందబ్బా? అదేంట్రా, ఎదవ తెలివితేటలు వాడకు. మీరేగా గోడ కుర్చీ వేయమన్నారు. చా, నీకు ఇలా అర్థమైందారా? అబ్బా అబ్బా. కూర్చో, ఇది గోడ కుర్చీ అంటే. నెక్స్ట్ రండి, సువి హోంవర్క్ తీసుకురా. లేదు టీచర్, నేను కూడా చేయలేదు. మా చెల్లి వచ్చింటే నేను ఆడుకున్నా. సారీ టీచర్. ఇప్పుడు సువికి బండ కుర్చీ వేయిస్తారా టీచర్? అదేంటి? అంటే కార్తిక్ గాడికి గోడ కుర్చీ, సువికి బండ కుర్చీ ఏమో అని అడిగా టీచర్. బండ కూర్చా? అయితే నేను కూర్చుంటా టీచర్. ఏ ఇక్కడ కూర్చోవే. చాలే మీ ఎదవ ఫ్రెండ్షిప్. సువి, ఏం తింటున్నావేంటి? స్నాక్స్. అందరూ ఏమేం తింటున్నారో కొంచెం కొంచెం తీసుకొచ్చి ప్లేట్ లో పెట్టండి. మళ్ళీ స్టార్ట్ చేసిందిరా. మనం తెచ్చిందే సగం.
అరే పిల్లలు, మీ మదర్స్ ని కొంచెం హెల్తీ స్నాక్స్ పెట్టమనండ్రా. ఎందుకో మీ హెల్త్ కోసమేనే. ఛే, మీరు మా హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళే అయితే ఇలా గుంజుకొని తినరు. అలా కాదురా, మీరు ఎక్కువ తింటే లావు అవుతారని, అందుకే మీ దగ్గర కొంచెం కొంచెం తీసుకుంటే మీకు మేలు చేసిందని అవుతానని. నేను మా ఇంట్లో ఒక ఇంట్లో స్నాక్స్ తింటేనే లావ్ అయితే మీరు మా అందరి ఇంట్లోవి తింటున్నారు. మీరు లావ్ అవ్వరా? అదే అదే వండుకొని తినేవాడికి ఒకటే కూర, అడుక్కొని తినేవాడికి 66 వెరైటీలని ఊరికే అనలేదుగా. ఇది నన్నే అంటుందా? కాదులే. ఇది నా ప్లేస్. అరే ఏమైందిరా అలా అరుస్తున్నారేమ్రా? మేడం, రోజు నేను ఇక్కడ కూర్చుంటాను, అలాంటిది వీడు నిన్నగాక మొన్న వచ్చిన బచ్చగాడు నా సీట్ లేపేద్దామని చూస్తున్నాడు. అన్నే బచ్చగాడని అంటావా? ఇడబై కూర్చున్నా ఏం చేస్తావు చూస్తా. అలా కాదే, ఎక్కడ కూర్చుంటే ఏంటి, ఏం కాదులే. అయితే నేను వచ్చి మీ సీట్ లో కూర్చుంటాను టీచర్. అదేంటి అదేంటి టీచర్, ఎక్కడ కూర్చుంటే ఏంటి, ఏం కాదులేండి. పంచ్ పలక్ నామాకే పంచా రివర్స్. వామ్మో వాయో. బాగైంది. లేకపోతే ఈ డైనమిక్ స్టార్ సువికి నువ్వు చెప్తావా?